డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై రాజ్యసభలో హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కోరుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా తెలిపారు. ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో ఈ నెల 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ, మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త బిఆర్ గౌస్, జిల్లా అధికార ప్రతినిధి మన్నం ప్రసన్నరాజు, మైనార్టీ సెల్ నాయకులు రసూల్, టి బుజ్జి, రాయపాటి గిడియన్, సోషల్ మీడియా ఇన్ఛార్జి సుధీర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క పాత్రికేయ మిత్రుల సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అమిత్ షా గారు రాజ్యసభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అనుచితంగా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు మరి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అంబేద్కర్ గారి చిత్రపటాలతోటి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి గతంలో నిర్వహించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐసిసి అలాగే రాష్ట్రానికి సంబంధించి పిసిసి ఆధ్వర్యంలో శ్రీమలారెడ్డి గారి ఆదేశానుసారం జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. 9/1/2025 అంటే రేపటి నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాలు మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తల నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జిల్లా ముఖ్య నాయకుల సారథ్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 1వ తారీఖున మండల, అలాగే నగరం, అలాగే వివిధ గ్రామాల్లో పంచాయతీల ద్వారా తీర్మానాలు చేయించటం, అంబేద్కర్ గారికి క్షమాపణ చెబుతూ అమిత్ షా క్షమాపణ చెప్పాలని కోరుతూ ఒక తీర్మానాన్ని మరి గ్రామ పంచాయతీ లెవెల్ అయితే పంచాయతీ అధ్యక్షుడికి, నగరం అయితే మేయర్ గారికి, మున్సిపల్ అయితే మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ లేకపోతే కమిషనర్ గారికి ఒక అర్జీ ఇచ్చి మీరు మీ యొక్క కమిటీలో తీర్మానం చేయండి, గ్రామ పంచాయతీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టండి, ఆమోదించండి. అలాగే నగరంలో అయితే మేయర్ గారి సారథ్యంలో ఈ యొక్క అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి ఒక తీర్మానాన్ని ఒక ఆమోదించే విధంగా, అలాగే మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ చైర్మన్ సారథ్యంలో ఇక తీర్మానం చేయించే విధంగా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి 9వ తారీఖు అంటే రేపు ఉదయం 11-12 ఆ గంటల సమయంలో అందరూ కూడా మరి ఒక వినతిపత్రం సమర్పిస్తారు. అట్లాగే ఒంగోలు సంబంధించి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త సోదరుడు బిఆర్ గౌస్ సారథ్యంలో మున్సిపల్ చైర్మన్ గారిని, నగర మేయర్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. తర్వాత అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈ యొక్క క్షమాపణ పత్రం, అమిత్ షా క్షమాపణ కోరుతూ రాసిచ్చినటువంటి ఒక పత్రాన్ని కూడా అంబేద్కర్ పాదాల చెంత పెట్టి నిరసన తెలియజేయడం కూడా జరుగుతుందని చెప్పి, ఇది అన్ని నియోజకవర్గాలు, ప్రకాశం జిల్లా ఉన్నటువంటి 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో మరి ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మీ ద్వారా 2014లో ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి రాజ్యాంగం పైన, రాజ్యాంగ శక్తులపైన బీజేపీ గత 11 ఏళ్ళకు ముప్పేట దాడి చేయడం జరుగుతుంది. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే, వాళ్ళ ఆర్ఎస్ఎస్ అధినాయకుడు గోల్వాల్కర్ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 100 సంవత్సరాల లోపు ఈ దేశంలో మనుస్మృతిని రాజ్యాంగం తేవాలని చెప్పి వాళ్ళు ఒక ఆలోచన చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు బీజేపీ గత 11 సంవత్సరాల నుంచి రాజ్యాంగం పైన ముప్పేట దాడి చేస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి శతవిధాల ప్రయత్నం చేస్తాం. ఈరోజు
దాంట్లో భాగంగానే మొన్న పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ గారిపై తీవ్ర అభ్యంతరకరమైన పదజాలంతో విరుచుకుపడటం జరిగింది. ఈ దేశంలో ఏదైతే ఇప్పుడు మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళు పదవులు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారో ఆ పదవులకు కూడా కారణం ఈ రాజ్యాంగం సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు. ఆ రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారి సంగతి మర్చిపోతున్నారు. ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందికి బడుగు బలహీన వర్గాలకు అందరికీ స్వేచ్ఛా వాయువులు అందించిన రాజ్యాంగాన్ని, ఇది రాసిన అంబేద్కర్ని, ఈ దేశ స్వాతంత్రానికి అతి ముఖ్య కారణమైన గాంధీజీ గారిని, నెహ్రూ కుటుంబాన్ని వీళ్ళపైన వీళ్ళు విషం చిమ్మటం ఈరోజు చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అయితే వీటన్నిటిని నిరసిస్తూ ఈ నెల 9వ తారీఖు నుండి అంటే రేపటి నుండి 26వ తారీఖు వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిరసనలకు, రౌండ్ టేబుల్ సమావేశాలకు, దీక్షలకు, పాదయాత్రలకు పిలుపునిచ్చిన పక్షంలో జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఏదో షెడ్యూల్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం రేపటి నుంచి ఈ నెల 26వ తారీఖు వరకు అసెంబ్లీ స్థాయిలో, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు దీన్ని సహకరించవలసిందిగా కోరుచున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎదిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నెన్నో అనుమానాస్పదమైన కార్యక్రమాలు చేపట్టి రాను నేటి కాలానికి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కూడా ఆక్షేపిస్తూ అంబేద్కర్ గారిని కూడా ఆక్షేపించే స్థితికి ఎదిగారు. మరి ఇటువంటి అహంకారమైన పరిపాలన ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ చేసి ఎరగదు. ఎప్పుడు కూడా ప్రజల కోసమే పాటుపడింది కాంగ్రెస్ పార్టీ అంటే బీద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ తెలుసు. మున్ముందు కాలంలో ఇదే పార్టీ కొనసాగితే బడాబాబులకే పెద్దపీట వేసి బడుగు బలహీన వర్గాల్ని తొక్కేసే ప్రయత్నంలో ఉందని మాకు అనుమానం వేస్తుంది. కనుక ఇకనైనా ప్రజలు మేల్కొని కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. భారతదేశానికి ఒక దశను ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారిని ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అవమానించడం అనేది చాలా సిగ్గుమాలిన పని అని తెలియజేస్తా ఉన్నాం. మోడీ గారు అలాగే అమిత్ షా ఇద్దరు కూడా పార్లమెంట్లోకి వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన పార్లమెంట్లో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగాన్ని మేము అమలుపరుస్తాము, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాము అని పార్లమెంట్లోకి వచ్చి సిగ్గు లేకుండా ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించారంటే మరి మోడీ ఏం చదువుకున్నాడో తెలియదు. అలాగే అమిత్ షా కూడా ఇలిటరేట్ లాగా ఉన్నారు. ఇద్దరు ఇలిటరేట్స్ అని మేము భావిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుండి. ప్రపంచ దేశాలు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రపంచానికి ఆయన మహోన్నతమైన వ్యక్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే జ్ఞానం అని వాళ్ళంతా ప్రపంచ దేశాలు ఆయన గురించి ఆయన అమెరికాలో కూడా ఐక్యరాజ్య సమితిలో కూడా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ భారతదేశంలో ఒక డెవలప్మెంట్ లేదు, ఒక నిరుద్యోగం సమస్యను పరిష్కరించలేదు, ఒక ఏమీ అభివృద్ధి లేకుండా బీజేపీ ఈ మతాన్ని గురించి రెచ్చగొట్టడం, ఈ కులాల గురించి రెచ్చగొట్టడం, ఈ రెండు తప్ప మోడీ అమిత్ షా ఏం చేశారంటే హత్యలు చేయడం, మానభంగాలు చేయడం, చేపించడం, మత రాజకీయాలను రెచ్చగొట్టడం, కులాలను రెచ్చగొట్టడం, ఇవే తప్ప భారతదేశ అభివృద్ధి ఏమీ లేదు. అందుకే జైభీం అనేది కూడా మోడీకి తెలియదు, జీబీఎం అంటే ఏంటో అమిత్ షా కూడా తెలియదు. జీబీఎం అంటే జ్ఞానం వర్ధిల్లాలని, జ్ఞానం అంటే అంబేద్కర్ అని అంబేద్కర్ దానికి గుర్తు అని దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ జైభీం నినాదంతో భారతదేశంలో ఇప్పుడు అన్ని గ్రామాల నుంచి అన్ని పట్టణాల్లో అన్ని ప్రజలకు కూడా తెలియపరిచే విధంగా, ఎందుకంటే మన దేశాన్ని డెవలప్ చేసింది ఎక్కడైనా పార్లమెంటు కానీ, గ్రామ అసెంబ్లీలో కానీ, గ్రామ సచివాలయాల్లో కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లో ఉంది. దాన్ని అవమానించినందుకు గాను ఈ భారతదేశంలో ప్రతి ప్రజలకు కూడా ఈ విషయం తెలియాలని కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని చదువుకున్న ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది జయప్రదం చేయాలని అందరికీ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.